అమెరికా చరిత్రను పరిశీలించి చూస్తే 2 కంటే ఎక్కువ సార్లు అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన ఏకైక నేతగా ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ నిలిచిపోయారు. 32వ అధ్యక్షునిగా 1933లో తొలిసారిగా గద్దెనెక్కిన ఆయన 1945లో మరణించేదాకా పదవిలోనే కొనసాగారు. అత్యధిక కాలం పాటు అధ్యక్షునిగా కొనసాగిన రికార్డ్ కూడా ఆయనదే. అధ్యక్ష పదవిని 2 సార్లకు మించి చేపట్టరాదన్న సాంప్రదాయాన్ని అమెరికా మొదటి నుంచి పాటిస్తోంది. దీనికి బాటలు వేసింది తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టనే. ఆయన వరుసగా 2 సార్లు గెలిచారు. మూడోసారి అధ్యక్షుడు కావాలని దేశమంతా కోరినా సున్నితంగా నిరాకరించి తప్పుకున్నారు. అప్పటి నుంచి అందరూ అధ్యక్షులు అనుసరిస్తూ వస్తున్న ఆ సాంప్రదాయాన్ని రూజ్వెల్ట్ మాత్రం బ్రేక్ చేశారు. రెండో ప్రపంచ యుద్ధాన్ని, హిట్లర్ సారథ్యంలో నాజీల దూకుడును బూచీగా చూపిస్తూ 1940, 1944 అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా మరో 2 సార్లు పోటీ చేసి గెలిచారు. అయితే 1944లో 4సారి బరిలో దిగే నాటికే రూజ్వెల్ట్ ఆరోగ్యం క్షీణించింది. 1945లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన 3 నెలలకే మరణించారు. అనంతరం 2 సార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టకుండా 1951లో 22వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే అందుకు కారణం ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి మూడోసారి అధ్యక్షుడిగా సేవలందించాలని ఉందని తాజాగా ఇంటర్వ్యూలో చెప్పారు. నిజానికి అమెరికా రాజ్యాంగం ఎవరికైనా కేవలం 2 సార్లే పోటీ చేయడానికి అనుమతిస్తుంది. మరి ప్రస్తుతం అధ్యక్షుల వారి ముచ్చట తీరుతుందా అన్న ప్రశ్నకు ఓ ఎస్ అంటున్నారు ట్రంప్. అందుకు తనకు బోలెడు మార్గాలున్నాయని కూడా ధీమా వ్యక్తం చేశారు. రాబోయే 2028లో అధ్యక్ష బరిలో ఇప్పుడున్న ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కు రన్నింగ్ మేట్ గా ట్రంప్ ఉంటారు. అయితే రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు జేడీ వాన్స్ పోటీ చేసి నెగ్గాక రాజీనామా చేస్తే మూడోసారి పీఠంపై ట్రంప్ కూర్చునే ఛాన్స్ ఉందని తానే తెలిపారు డొనాల్డ్ ట్రంప్. తనకు ఆ బ్యాక్డోర్ ఎంట్రీ గురించి తెలుసని ఆ ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు ట్రంప్. దీంతో ఈ విషయంపై అమెరికాలో చర్చ మొదలైంది. సాధ్యాసాధ్యాలపై రాజ్యాంగ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే, మూడోసారి కూడా అధ్యక్షుడు కావాలనుకుంటున్నా, అది నిజం, నేనేమీ జోక్ చేయడం లేదు, సీరియస్ గానే చెప్తున్నా. నన్ను మూడోసారి కూడా అధ్యక్షునిగా చూడాలని అమెరికన్స్ లో చాలా మంది కోరుకుంటున్నారు. నా మటుకు నాకైతే 1-2 సార్లు మాత్రమే కాదు, 3, ఇంకా చెప్పాలంటే 4 సార్లు కూడా దేశానికి సేవ చేయటం నాకు అత్యంత గౌరవప్రదమైన విషయం అని చెప్పుకొచ్చారు. రెండోసారి అధ్యక్షుడై 3 నెలలైనా నిండక ముందే డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. 3వ టర్మ్ గురించిన ఆకాంక్షలను వెలిబుచ్చడం ఆయనకిది ఫస్ట్ టైం ఏం కాదు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. అనంతరం గత జనవరిలో కూడా 2 సార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టేందుకు అమెరికా రాజ్యాంగం అనుమతించదని తెలిసి ట్రంప్ ఎందుకు ఇలాంటి ప్రకటన చేశారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. మనసుంటే మార్గం ఉంటుందన్నట్టు మూడో ముచ్చట తీర్చుకునేందుకు ట్రంప్ కి అవకాశం ఉందని అంటున్నారు ఆయన అభిమానులు. అందుకే అంత బాహాటంగా ఆ ప్రకటన చేశారంటున్నారు. అదెంతవరకు సాధ్యమన్న దానిపై ప్రస్తుతం జాతీయ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ట్రంప్ యోచనకు అనుకూలంగా, వ్యతిరేకంగా కూడా పలు వాదనలు తెరపైకి వస్తున్నాయి. నిజానికి అమెరికా రాజ్యాంగానికి చేసిన 22వ సవరణ ప్రకారం ఓ వ్యక్తి 2 సార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టడానికి వీల్లేదు. అంతేకాదు, ఏ కారణాలతోనైనా 2 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం అధ్యక్షునిగా చేసినా సరే ఈ సవరణ ప్రకారం వారు మరొకసారి మాత్రమే తిరిగి ఎన్నిక కావచ్చు. ఈ లెక్కన ట్రంప్ కోరిక నెరవేరాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. కానీ అదంతా ఈజీ ఏం కాదు, చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సవరణను కాంగ్రెస్ ఉభయ సభలు 3/2 మెజారిటీతో ఆమోదించాలి. ఆ మీదట 3 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి ఆమోద ముద్ర వేయాలి. కానీ అధికార రిపబ్లికన్ కు కాంగ్రెస్ లో అంతగా మెజారిటీ లేదు. పైగా 50 రాష్ట్రాల్లో 18 విపక్ష డెమోక్రాట్ల చేతుల్లోనే ఉన్నాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఉపాధ్యక్ష దారిలో అధ్యక్ష పదవికి 2 కంటే ఎక్కువ సార్లు ఎన్నిక కావడాన్ని మాత్రమే 22వ సవరణ నిషేధిస్తోంది. వారసత్వంగా ఆ పదవిని పొందే విషయంపై మాత్రం అందులో ఎలాంటి ప్రస్తావన లేదు. దీన్ని ట్రంప్ తనకు లూప్ హోల్ గా మార్చుకునే ఆలోచన చేస్తున్నారు. ఏ కారణంతోనైనా అధ్యక్షుడు రాజీనామా చేస్తే నిబంధనల ప్రకారం ఆ పదవి ఉపాధ్యక్షునికే దక్కుతుంది. కాబట్టి 2028లో ట్రంప్ ఉపాధ్యక్ష బరిలో దిగుతారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ముందే అనుకున్న విధంగా లాంఛనంగా అధ్యక్ష పదవికి పోటీ చేస్తారు.
గెలిస్తే వెంటనే రాజీనామా చేస్తారు. తద్వారా ఉపాధ్యక్ష పదవిలో ఉండే ట్రంప్ ఆటోమేటిక్ గా మూడోసారి అధ్యక్షుడైపోతారు. ఇది ఆయన ప్లాన్. తనకు ఈ ఆలోచన ఉందని టీవీ ఇంటర్వ్యూలోనే ట్రంప్ అంగీకరించారు. కానీ దీనిపై భిన్న వాదనలున్నాయి. ఇది అసాధ్యమని యూనివర్సిటీ ఆఫ్ నోటర్డామ్ లో ఎన్నికల నిబంధనల నిపుణుడైన ప్రొఫెసర్ డెరెక్ ముల్లర్ చెప్తున్నారు. అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అర్హత లేని వ్యక్తి ఉపాధ్యక్ష పదవికి కూడా పోటీ పడేందుకు కూడా అనర్హుడేనని 12వ రాజ్యాంగ సవరణ స్పష్టం చేస్తోంది. 2028లో అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడు కాబట్టి ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కూడా అనర్హుడే అవుతారని ఆయన స్పష్టం చేశారు. ఒక వ్యక్తి 3 సార్లు అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అనుమతిస్తూ రాజ్యాంగాన్ని సవరించాలని రిపబ్లికన్ నేత ఆండీ ఆగ్లెస్ గత జనవరిలో ప్రతిపాదించారు. అంతగా అయితే ఆ 3 సార్లు వరుసగా కాకుంటే చాలంటూ ఓ నిబంధన విధిస్తే సరిపోతుందని సూచించారు. కానీ అమెరికా చరిత్రలో ఏకంగా 9 మంది ఉపాధ్యక్షులు ఎన్నికల పోరులో గెలవకుండానే అత్యున్నత పీఠమెక్కారు. కారణం ఏదో కుట్రలో అధ్యక్షుని మరణం లేదా అనివార్య కారణాల వల్ల రాజీనామా చేయడం వల్లనో తాము అధ్యక్షులయ్యారు. అయితే గెలవగానే సరిపోదు. అప్పటికి మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు వయసు కూడా ట్రంప్ కు అడ్డంకిగానే మారేలా కనిపిస్తోంది. ఆయనకి ఇప్పటికే 78 ఏళ్లు. ఆ లెక్కన ఈ పదవీ కాలం ముగిసేసరికి 82 ఏళ్లకు చేరుకుంటారు. ఆ వయసులో తిరిగి ఎన్నికల బరిలో దిగాల్సి ఉంటుంది. అదెంతవరకు సాధ్యమన్నది కాలం గడిస్తే గానీ తెలీదు. గతంలోనే మనం చూసాం. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ వయసు మీద పడి డిమెన్షియాతో జ్ఞాపకాలు కోల్పోయి ఎన్ని ఆపసోపాలు పడ్డారో రోజు వార్తల్లో కనిపించింది. నడుస్తూ తడబడటం, ఎవరినో చూస్తూ మరెవరి పేరుతోనో సంబోధించడం, ఎదురుగా ఎవరూ లేకపోయినా వారికి షేక్ హ్యాండ్ ఇచ్చిన జో బైడెన్ కథలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయినా ఆ వయసులో ఎవరైనా విశ్రాంతి తీసుకోవాలి. అంతేగాని తలకు మించిన భారంతో తాను ఇబ్బందులు పడుతూ దేశాన్ని ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు విశ్లేషకులు. అయితే ట్రంప్ మూడో టర్మ్ వ్యాఖ్యలను విపక్ష డెమోక్రటిక్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇటువంటి ఆలోచనలతో ప్రజాస్వామ్యానికి ఆయన మరింతగా తూట్లు పొడుస్తున్నారు. రెండోసారి అధ్యక్షుడిగానే ప్రపంచం అంతటిని గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. ఇక ఆయన మూడోసారి గద్దెనెక్కితే ఊహించుకోవడానికే కష్టం అంటున్నారు. ట్రంప్ చేస్తున్న మతిలేని మూడో టర్మ్ ఆకాంక్షలను తక్షణం ఖండించాలని డెమోక్రాట్స్ డిమాండ్ చేస్తున్నారు.